సార్ నరేంద్ర కుమార్ గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. సో ఆ రోజు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు చాలా చులకనగా చాలామంది మాట్లాడారు. సో ఇక్కడ ఎందుకు ఇంత దూరం ఎవరు వస్తారని చెప్పి కూడా. కానీ ఓఆర్ఆర్ ఈ 2 దశాబ్దాలు ఎంత డెవలప్ అయిందో మీరు కూడా చూశారు. సో రాబోయేది ట్రిపుల్ ఆర్ కూడా రాబోతుంది. సో ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? సో ట్రిపుల్ ఆర్ కింద కంప్లీట్ అయిపోతే మొత్తం హైదరాబాద్ ఎంటైర్ 100 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది, ఎలాంటి మార్పులు ఇక్కడ రాబోతున్నాయంటే మీరేం చెప్తారు? తప్పకుండా అండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ గురించి చెప్పడానికంటే ముందు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడాలి. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది చాలామందికి తెలియదు కూడా, ఏది ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఎక్కడ ఉంది అని. మన ఎల్బీ నగర్ నుండి అలా టర్న్ అవుతూ అత్తాపూర్ అవన్నీ తిరుగుతూ వెళ్ళేదంతా ఇన్నర్ రింగ్ రోడ్. యాక్చువల్గా ఫస్ట్ ఇనీషియల్గా అది ఇన్నర్ రింగ్ రోడ్. దాని లోపలే మాత్రమే సిటీ ఉండేది, అది బియాండ్ లేదు. దాని లోపలే సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ లోపల. ఇదే అవుటర్ రింగ్ రోడ్. అక్కడ రావడానికి కూడా భయపడే రోజులు ఒకప్పుడు మేము చూసిన రోడ్స్. ఇన్నర్ రింగ్ రోడ్ అది స్లోగా గ్రో అవుతూ 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 ఇప్పుడు మనం నెక్స్ట్ అంటే జీపీ లేఅవుట్ నుండి డిటీసీపీ లేఅవుట్, హెచ్ఎండి లేఅవుట్, ఇలా లేఅవుట్ కూడా కన్వర్షన్స్ అవుతూ ల్యాండ్స్ డెవలప్ అవుతూ ఉంటే ఓఆర్ఆర్ అనే కాన్సెప్ట్ మన చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడము, ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లస్ ఇది అక్కడ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ మొత్తం ఫిలప్ అయిపోయి స్ప్రెడ్ అవుతూ ఉంది. స్ప్రెడ్ అవుతూ అవుతూ ఆ ఓఆర్ఆర్ డిక్లేర్ అయినాక ఓఆర్ఆర్ దాకా యాక్చువల్గా అప్పుడు ఓఆర్ఆర్కి ఇరువైపులా 1 కిలోమీటర్ ఇటు 1 కిలోమీటర్ అటు 2 సైడ్స్ గ్రోత్ కారిడార్ అని డిక్లేర్ చేశారు. అక్కడ మీకు హై రైజ్ పర్మిషన్స్ అని కూడా చెప్పడం జరిగింది ఓఆర్ఆర్ దగ్గర. అప్పుడు మంచి మంచి స్టేక్ హోల్డర్స్ అంతా ఓఆర్ఆర్ చుట్టూ ల్యాండ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు విల్లాస్ కానీ పెద్ద పెద్ద టవర్స్ కానీ ఇవన్నీ రావడం జరిగింది బికాజ్ ఆఫ్ దట్ ఓఆర్ఆర్. అలాగే ఇప్పుడు ఓఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో కంప్లీట్ ప్యాక్ అయిపోయిందండి. ల్యాండ్ ఎక్కడ మీకు ఫ్రీ ల్యాండ్ లేదు, ఇండ్లు కూడా టోటల్గా వచ్చేసాయి. ఇప్పుడున్న ప్రజలు, కొత్తగా చూసే ప్రజలు దీన్ని ఓఆర్ఆర్కి ఇన్నర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నదని హైదరాబాద్ అనుకునే పరిస్థితి ఉంది. యాక్చువల్ హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల, అది పాత హైదరాబాద్. ఇప్పుడు ఆ పాత హైదరాబాద్ అంటే ఎవరికి, ఇప్పుడున్న కొత్త వాళ్ళకి, వలస వచ్చిన వాళ్ళందరికీ పెద్దగా ఐడియా ఉండదు. ఏదో చార్మినార్ అంటే హైదరాబాద్ అనే ఫీలింగ్ తప్ప. యాక్చువల్ హైదరాబాద్ వాస్ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల. అటువంటిది ఇన్నర్ దాటేసి అవుటర్ రింగ్ రోడ్కి వచ్చి, అవుటర్ రింగ్ రోడ్ కూడా దాటి లేఅవుట్స్ అయిపోయాయి, అవుటర్ రింగ్ రోడ్ దాటి విల్లాస్ కూడా అయిపోయాయి. రీజనల్ రింగ్ రోడ్ డిక్లేర్ కాక ముందు నుండే మీకు అవుటర్ రింగ్ రోడ్ దాటి విల్లాస్, పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేసాయి. దే ఆర్ డెవలపింగ్, పీపుల్ ఆర్ లివింగ్ దేర్. మీరు తుక్కుగూడ, అది జస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే తుక్కుగూడ అనేది ఒక ఊరు ఉండేది. అటువంటిది ఇప్పుడు తుక్కుగూడ దాటి మొత్తం విల్లాసే. మీరు వెరిఫై చేసుకోండి, అన్ని విల్లాసే. మీ షాద్నగర్ రోడ్ కూడా మొత్తం విల్లాసు. ఇటువైపు మీరు గట్కేసరి దాటిన తర్వాత విల్లాసు, వెస్ట్ సైడ్ మొత్తం విల్లాసు. మీరు ఇక్కడ చూడండి, అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా విల్లాస్ డెవలప్ అయిపోయి ఉన్నాయి. సో ఇది కాన్సెప్ట్ ఏంది, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అనగానే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నది అందరికీ, ప్రజలందరికీ తెలుసు ఎలా గ్రోత్ అవుతుంది అనేది తెలుసు. కాబట్టి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ బయట కూడా ఇన్వెస్ట్మెంట్కు రెడీ అవుతున్నారు. పబ్లిక్ అవేర్నెస్ వచ్చేసింది. ఒకప్పుడు అంటే ఒక ఏజెంట్ కానీ ఒక కంపెనీ కానీ చెప్పేంత వరకు కస్టమర్కి ఏం డెవలప్మెంట్స్ అవుతున్నాయని తెలిసేది కాదు. ఇప్పుడు గూగుల్ వచ్చిన తర్వాత మనం ఏం చెప్పినా ఒక్క సెకండ్లో వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు. ఏ ప్రశ్న అడిగినా గూగుల్లో ప్రతి దానికి ఆన్సర్ ఉంది. సో మనం ఏం చెప్పినా అది నిజమా కాదా అనేది గూగుల్లో సెర్చ్ చేసుకొని అవేర్నెస్ వచ్చేస్తుంది. ప్రతిదీ గవర్నమెంట్ కూడా వెబ్సైట్స్ ఉన్నాయి, ఏమేమి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి పబ్లిక్ క్యాన్ వెరిఫై. మనం చెప్పేది అవసరం లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో ప్రతిదీ వెరిఫై అవుతుంది. సో దానివల్ల ఇప్పుడు మనం ఇది చూసాం ఫిజికల్గా, ఇన్నర్ రింగ్ రోడ్ నుండి అవుటర్ రింగ్ రోడ్ దాకా ఫిజికల్గా మనం చూసాము. అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా డెవలప్మెంట్ అయిపోయింది. బిఫోర్ డిక్లేరింగ్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని తెలవక ముందే డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుందన్న తర్వాత ఇంకా మీరు మనకు హద్దులో ఉండదు. ఖచ్చితంగా పబ్లిక్ ఆర్ ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు, గెస్ చేశారు డెఫినెట్గా ఇది డెవలప్ అవుతుంది అనేది వాళ్ళకే ధైర్యం వచ్చింది. వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో రీజనల్ రింగ్ రోడ్ కూడా దాటి కూడా పోతుందని నేను చెప్పగలను. అంత డెవలప్మెంట్ అవుతుందండి హైదరాబాద్ అయితే. నేను చెప్తున్నాను, ఇంకెవ్వరు ఆపలేరు. సార్ లాస్ట్ 6 మంత్ నుంచి రియల్ ఎస్టేట్
మార్కెట్ ఎలా ఉంది? చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది అని చెప్పి కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే మీ రియల్ ఎస్టేట్ వర్గాలు ఎలాంటి చర్చ నడుస్తుందంటే మీరేం చెప్తారు? మీరు విన్నది కరెక్టే. ఈ 6 నెలల నుంచి కొంచెం రియల్ ఎస్టేట్ స్లో అయింది, నిజం అది. కానీ పడిపోయిందా అనే వర్డ్కి నా దగ్గర నేను ఐ కాంట్ సే. ఇప్పుడు ఎవరైనా కావచ్చు, జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు నన్ను, నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒక ల్యాండ్ ఒక 10,000 పెట్టి ఒక 200 గజాలు కొని ఉన్నారు, 20 లక్షలు పెట్టి కొన్నారు. మీరు ఇవాళ ల్యాండ్ రేట్స్ పడిపోయినాయి అనే టాక్ మీరు విన్న తర్వాత, అయ్యో పడిపోయినాయి ఇంకా నాకు పెరుగుతుందో లేదో అని చెప్పి మీరు 10 లక్షలకి అమ్ముతారా? అమ్మరు, వెయిట్ చేస్తారు. ఆ రేట్ పెరిగేంతవరకు వెయిట్ చేస్తారు. ఇది టెంపరీగా స్లో కావడమే. ఇది రూమర్స్ వల్ల కూడా స్లో అవుతుంది తప్ప రియల్గా స్లో అంటే స్లో ఆగడం జరుగుతుంది, కానీ డెడ్ కావడం అనేది ఉండదు రియల్ ఎస్టేట్లో. రియల్ ఎస్టేట్ హిస్టరీ మీరు బ్యాక్ చూడండి, సమ్ ఇయర్స్ నుండి చూడండి. మనకు ఎన్నోసార్లు మన మురళీమోహన్ గారు కూడా ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పున్నారు. ఆయన రియాల్టర్గా శోభన్ బాబు ఎన్నో ఏళ్ల కిందనే ఆయన రియల్ ఎస్టేట్ గురించి ఒక ఆలోచనతో ఉండి ఆయన ఇన్వెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ఉండదండి, కొద్దిగా స్లో అవుతుంది. బికాస్ గవర్నమెంట్ చేంజ్ అనేది కొన్ని పాలసీస్ చేంజ్ అవుతాయి. సో అవేంటి వెయిట్ అండ్ సీ ధోరణిలో ఆగి ఉంటుంది తప్ప రియల్ ఎస్టేట్ డెడ్ అనేది ఉండదు. స్లో అనేది కామన్. ఈ 6 నెలల నుంచి గమనిస్తున్నది బిజినెస్ కొంచెం స్లో అయింది, దాంట్లో వాస్తవము, అందులో తప్పేం లేదు. కాకపోతే ఎవ్వరు పడిపోయి లాస్ చేసుకొని అమ్మడం లాంటిది మాత్రం జరగదు. ఇప్పుడు జనరల్గా పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి కదండి. మేము ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫార్మాసిటీ రద్దు అనే వర్డ్ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకెళ్ళింది మార్కెట్లోకి. అంటే అది రద్దు కాకుండా రద్దు అని అనకుండా వేరే వర్డ్ యూజ్ చేసి ఉంటే వేరే విధంగా ఉండేదేమో. రద్దు అనేసరికి దాన్ని టోటల్ నెగిటివ్ తీసుకున్నారు. ఈవెన్ కస్టమర్స్ కావచ్చు, రియల్టర్స్ కావచ్చు. అయ్యో ఫార్మసిటీ లేదు, ఇంకా మనం అభివృద్ధి ఉండదు అనే దాంట్లోకి వెళ్ళిపోయి దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు. అదే చెప్పే విధానంలో మనము ఫార్మసిటీ కాకుండా మనం ఇట్లా క్లస్టర్స్ చేద్దాము అనే వర్డ్ 2 సైమల్టేనియస్గా ఒకటేసారి వచ్చి ఉంటే కొంచెం ఇంపాక్ట్ వేరే విధంగా ఉండేది. సో అది రద్దు అనేది చాలా నెగిటివ్గా తీసుకున్నారు. ఆల్ మన కస్టమర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, ఈవెన్ రియాల్టర్స్ కూడా. సో అవి మీకేముంది ఫోన్ చేసుకోవడం, ఎలా ఉంది బిజినెస్, లేదండి డల్ ఉంది. కామన్. అది ఇప్పుడే కాదు, ఎన్నోసార్లు జరిగింది అలా. ప్రతిసారి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఒక 4-5 నెలలు స్లో ఉండడం అనేది కామన్. అది తర్వాత ఆటోమేటిక్ పాలసీ ఏంటో క్లియర్ అయిపోద్ది. ఆ గవర్నమెంట్ పాలసీ ఏంటి, వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ, ఏం జరగబోతుంది. ప్రతి గవర్నమెంట్ రన్ కావాలంటే రియల్ ఎస్టేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్స్ బిజినెస్ ఉంటేనే ఎంతో రెవెన్యూ గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్ ఆ రెవెన్యూ పోగొట్టుకోదు, ఏ గవర్నమెంట్ పోగొట్టుకోదు. ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తారు. కాకపోతే ఇప్పుడున్నది జస్ట్ 1 month 2 months అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. లెట్ us గివ్ 3-4 months టైం. తర్వాత వాళ్ళ పాలసీ ఏంటో క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ అది ఖచ్చితంగా డెవలప్ అయ్యేదే, డెడ్ అనేది ఉండదండి. ఆ టాక్స్ కొంచెం మాట్లాడుకోవడం, దానివల్ల కస్టమర్ కూడా వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నారు. ఇన్వెస్ట్ చేయకపోవడం అని కాదు, ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. బట్ దే ఆర్ వెయిటింగ్, చూద్దాం ఒక 2 నెలలు చూద్దాం అనే దానిలో ఉన్నారు. ఆ సెంటెన్స్ని నేను కన్సిడరేషన్లో తీసుకోను. స్లో అనేది వాస్తవం, కానీ డెడ్ అనేది మాత్రం ఉండదు.